హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియో అయితే మా ఇంట్లో అందరికీ చాలా స్పెషల్ అయిన, ఇష్టమైన దద్దోజనం వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే దద్దోజనం చేసుకోవడానికి రైస్ని నేను ఇక్కడ ముందుగానే వండేసి పెట్టుకున్నాను. చాలా వరకైతే ఈ దద్దోజనం చేసుకోవడానికి రైస్ని మెత్తగా బాయిల్ చేసుకుంటారు. కానీ అలా కాకుండాను రైస్ని ఎవరికి ఎలా ఇష్టమో అలా కూడా వండుకొని చేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ దద్దోజనం చేయడానికి ఒక మీడియం సైజు స్టీల్ బౌల్ తీసుకున్నాను. నేను తీసుకున్న పావు లీటర్ పెరుగుని ఈ బౌల్లోకి పూర్తిగా వేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ పావు లీటర్ పెరుగులోనికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. చూసారు కదండి, ఇంత కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసేసుకుంటున్నాను. ఈ రైస్ బౌల్లో ఉన్న మొత్తం రైస్ని వేయకుండా మనం ఎంతైతే తింటామో అంత చూసుకొని సగం రైస్ని అయితే విడివిడిగా విప్పి వేసుకుంటున్నాను. ఈ దద్దోజనానికి కమ్మటి పెరుగుని వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. గట్టి పెరుగుని వేసుకున్నట్లయితే రైస్ పెరుగును అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అది ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇలా నేను చూపించిన విధంగా కొంచెం పల్చగా పెరుగుని చేసుకున్నట్లయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా రైస్ని అంతా కూడా పెరుగులోకి వేసుకున్నాక ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలాగే పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని పోపు వేసుకోవడానికి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోనికి 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటమన్నాక ఈ ఆయిల్లోనికి 2 ఎండుమిర్చీలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకున్నాక ఇందులోకి 4 నుండి 5 పచ్చిమిర్చిని ఈ విధంగా 2గా చీల్చుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నాను. ఈ దద్దోజనం రైస్ మరీ ప్లెయిన్గా ఉండకుండా ఇందులోకి మనకు నచ్చిన పప్పులను కానీ లేదా డ్రై నట్స్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ పోపులోనికి 2 టీ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకొని వీటిని బాగా దోరగా వేయించుకుంటున్నాను. ఈ వేరుశనగ గుళ్ళు ఒక 50% ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు అలాగే 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఈ పప్పులన్నీ మంచిగా కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు మనం రైస్ తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ పోపులోనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. చాలా వరకు కొంతమందికి అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం నచ్చదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నచ్చని వాళ్ళు దీన్ని స్కిప్ చేసి చేసుకోవచ్చు. అలాగే ఈ టైంలోనే ఈ పోపులోనికి ఇంగువను కూడా వేస్తూ ఉంటారండి. మా ఇంట్లో అయితే ఇంగువ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు. మీకు ఇష్టమైతే వేసుకొని చేసుకోండి. ఈ విధంగా పోపునైతే మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆపేసి ఈ పోపుని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకోవాలి. అలాగే ఈ దద్దోజనంలోనికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఈ దద్దోజనం రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకు నచ్చినట్టు వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా వాళ్ళు వేసే ఉప్పు కారాలను బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. కానీ మనం చేసే రెసిపీస్ అయితే ఒకటేనండి. అలాగే మనం ఏ రెసిపీ చేసినా మనం ఇష్టపడి దాన్ని ప్రేమతో చేస్తే దాని టేస్ట్ అమోఘంగా వస్తుందండి. ఇలా పోపుని సాల్ట్ని వేసుకున్నాక ఈ పెరుగన్నంలోనికి పోపు సాల్ట్ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ని అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకున్నాక దీంట్లోకి లాస్ట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, మనకు దద్దోజనం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు నచ్చిన ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎప్పుడు ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. తింటుంటే కడుపుకు చల్లగా హాయిగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా గుళ్ళల్లో ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదండి. గుళ్ళల్లో ప్రసాదం అలా తింటున్నప్పుడు ఇంకాస్త పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అలాంటి దద్దోజనం రెసిపీ ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ దద్దోజనం వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.